వీడియోలో చూపిస్తున్న షార్క్ చేప సుమారుగా ఎన్ని కేజీలు ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. ఈ రోజు మార్నింగ్ బీచ్ లో వాకింగ్ చేస్తున్న టైంలో మా మామయ్యకి ఈ చేప అయితే దొరికింది. ఈ చేపకి గాయమవడంతో అలల తాకిడికి బయటికి కొట్టుకొని వచ్చేసింది. ఈ చేప ఇంకా ప్రాణాలతోనే ఉంది. కానీ ఇప్పుడు మేము దీన్ని లోపలికి వదిలినా సరే బ్రతకదు. ఇక్కడ కొంతమంది ఓరపొట్లు పడుతున్నారు. కొన్ని చేపలు అయితే పడ్డాయి. వీటిని మేము సోరింగులు అంటాము. మీరు ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. చాలా వీడియోస్ లో చెప్పా ఈ చేప కోసం. తాబేళ్లు కూడా చనిపోయి ఇక ఒడ్డుకు వచ్చేస్తున్నాయి. కొంతమంది కామెంట్ చేశారు, మీరు వేసే వలల వలన అవన్నీ కూడా చనిపోతున్నాయని. అలా ఏం కాదండి. ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా తాబేలుకి చాలా దగ్గర బంధువులా భావిస్తారు. కాబట్టి వాటికి హాని చేసే పని చెయ్యరు కూడా. ఇప్పుడే వేటకి వెళ్లిన తెప్పలు ఒడ్డుకు వస్తున్నాయి. ఈ రోజు సముద్రం కొంచెం బాగుంది కాబట్టి చాలా సరదాగా వచ్చేస్తున్నారు. సముద్రం ఎప్పుడు ఎలా ఉంటుందా అని ఎవరం కూడా చెప్పలేము. నిమిషం చాలు చేంజ్ అవ్వడానికి. మళ్ళీ తుఫాన్ ఎప్పుడు సంభవిస్తుందా అని కూడా చెప్పలేము. ఒక్కోసారి బోటుకి కింద బాగాన ఏమైనా పైన ఫైబర్ వేసి మరమ్మతులు చేస్తారు.